హలో ఆల్, వెల్కమ్ టు ప్రసూస్ కిచెన్. ఈరోజు మనం లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్తో టేస్టీగా స్నాక్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో మిగిలిపోయిన ఇడ్లీలు చల్లారిన తర్వాత అస్సలు తినాలనిపించదు, కానీ ఈసారి మీరు ఈ విధంగా ఉప్మాని చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో దాని ఉప్మాకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను ఒక 8 ఇడ్లీస్ని తీసుకొని ఇలా పొడి పొడిగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పొడి పొడిగా మ్యాష్ చేసిన తర్వాత మనం ఇడ్లీస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేయాలి. నూనె వేడైన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేయాలి. ఇప్పుడు ఆవాలు చిటపటమనేటప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ మినపప్పును యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల పీనట్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఇది మీ చాయిస్ మాత్రమే. అందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు అందులో ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ 1/2 కప్ని వేస్తున్నాను. మీ దగ్గర గ్రీన్ పీస్, బీన్స్ ఏది అవైలబుల్గా ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఉప్మాలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేయాలి. ఒకవేళ మీరు చిన్నపిల్లలకి ఇస్తుంటే ఉప్మా మీరు గ్రీన్ చిల్లీస్ని అవాయిడ్ చేయవచ్చు. ఇప్పుడు అందులోనే 1 కప్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేయాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసి ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఫైనల్గా అందులో మనం పొడిగా చేసి పెట్టుకున్న ఇడ్లీస్ని ప్యాన్లో యాడ్ చేయండి. ఇలా చక్కగా మొత్తం ఇడ్లీస్ మంచిగా కడాయి మొత్తం కలిపేటట్టు ఒకసారి కలపాలి. ఫైనల్గా అందులో ఒక చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ని వేయండి. సో మన ఇడ్లీలో ఆల్రెడీ ఉప్పు వేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్ వేసినా సరిపోతుంది. ఇలా ఉప్పు బాగా కరిగేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు ఫైనల్గా అందులో చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి 1/2 లెమన్ని ఇలా స్క్వీజ్ చేసి పెట్టుకోండి.